Ambati Silks, Kanchivaram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. మౌనిక మర్డర్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా మౌనిక హత్య సంబంధించి ఆమె యొక్క తండ్రి స్పందించడానికి సిద్ధంగా ఉన్నాడు. పోలీస్ స్టేషన్ వద్ద మౌనిక తండ్రి రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి లక్ష్మి అక్కడ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మి, మౌనిక తండ్రి కూడా అక్కడికి వచ్చినట్టుగా కనపడుతుంది. దీనికి సంబంధించి ఆయన రియాక్షన్ ఎలా ఉంది? సాయి తన కూతురు మౌనికను ట్రాప్ చేసి ఇంటికి పిలిపించి హత్య చేసి ముక్కలు చేసి ఇప్పుడు కేవలం డబ్బులు వేధించిందని చెప్పేసి హత్య చేశాను అని రవీంద్ర పోలీసుల ముందు చెప్తూ ఉండటం చాలా బాధాకరం. ఖచ్చితమైన న్యాయం మాకు జరగాలి, మేము బాధితులం, మా కూతుర్ని మేము కోల్పోయామంటూ మౌనిక తండ్రి కన్నీళ్లతో వేడుకుంటూ మీడియా ముందుకు రావటం జరిగింది. తనకు న్యాయం కోరుతున్నారు. అసలు రవీంద్ర అనే వ్యక్తి ఎవరో కూడా తెలీదు అంటున్నారు. మీకు ఎన్ని గంటలకు తెలిసిందండి ఇలా జరిగింది? తెల్లవారి ఉదయం 7 టైంలో పాప పెద్ద పాప చూసిందండి. ఇలాగా సెల్ల వచ్చింది, రాణి ఇలాగ చనిపోయిందని చెప్పి నాకు ఫోన్ చేసింది. ఇలా బాబు ఇలా చెప్తే అన్ని నేను అన్నీ నాకు ఆర్డర్ ఏటయ్యి మతి లేకుండా అయిపోయింది. నేను ఏం చేయాలి నాకు అర్థం లేదు. అందరూ ఎస్ఐ గారు ఫోన్ చేశారు, ఇలా పాప ఇలా జరిగింది అని చెప్పేసి. అది అన్నని చెప్పి ఇలాగ వచ్చేసాం అంతే. పాప ఏం చేస్తుంటారు? పాప ఇంటర్మీడియట్ చదువుతుందమ్మా. ఇప్పుడు ఓపెన్ ఎంటర్ రాసింది. అమ్మాయికి జాబ్ వచ్చింది, పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఉద్యోగం చేస్తుంది. పార్ట్ టైం సబార్డినేట్ గా చేస్తుంది. అయితే పార్ట్ టైం కదా, మిగతా టైంలో ఈవెంట్లు చేస్తుంటది. అర్థమైందా? ఎందుకంటే అమ్మాయి చాలా చెడు, మా అమ్మాయికి ఏం ఉండదు. ఎందుకంటే పెళ్లి సంబంధం ఈ మధ్య కుదురుతుంది. అందులో అమ్మాయి అలా లవ్వులకి ఇవ్వలు ఉంటే అడిగాను, లవ్ ఉందామంటే లవ్ లో లేవు, నేను చెప్పలేదు. అదే నేను ఉద్యోగం చేస్తాను, నాకు తెలియదా, అలాంటి చెయ్యను, రాత్రి నేనే వెళ్ళిపోతాను. అది కాదు నాకు చెప్పమంటే లేవు అన్నది. అది సంబంధంగా అలాంటి ఉంటే సంబంధం ఎందుకు కూర్చుంటది, సంబంధం ఎందుకు ఓకే అనుకుంటది. అది తప్పు. వాడు కావాలని వాడు సేవ్ అవ్వడం కోసం ఎవరో చెప్పిన సలహా తప్పించుకోవడం కోసం ఇలా చేస్తున్నాడు. అది మీరు మీడియాలో కరెక్ట్ కాదు. పదే మా అమ్మాయి మీద అభియోగం చేయడం ఇదే. రేపు పొద్దున మరో కూతురికి మరో తల్లిదండ్రులకి ఇలాంటి బాధ అనుభవించకూడదు. వాడికి సరైన శిక్ష ఇవ్వండి. అదేందా లాయర్లు మాత్రం దయచేసి లాయర్లు వాడి కాసి బెయిల్ పెంచకూడదు. డబ్బుల కోసం ఆశపడి ఏంటి ఈ డబ్బులు కాగితాలే కదా మీరు సంపాదిస్తారు, మరొక విధంగా సంపాదించండి. లాయర్లు వాడికి సపోర్ట్ చేసి బెయిల్ అవ్వదు. ఆ జీవితాంతం ఏంటి ఉరి శిక్ష పడేటట్లు చూడండి. అర్థం జీవితాంతం శిక్ష పడాలి. అదేందా డబ్బుల కోసమే వేధిస్తోంది. దాని వల్లే నేను ఇంటికి పిలిపించాను, చాలా సార్లు చెప్పాను. అలాగే ఈ రవీంద్రతో ఉన్న వీడియోలు కూడా వాళ్ళ వైఫ్ కి మీ పాప పంపించినట్టుగా రవీంద్ర పోలీసుల ముందు చెప్తున్నారు. సో అందుకని లొంగిపోయాను, నేను చేసిన నేరం గురించి అంటున్నారు. అంటే రవీంద్ర చెప్పింది మీరు నిజం కాదు అంటున్నారా? నేను చెప్పింది నిజం కాదమ్మా. వాడు అసలు వాడు చెప్పలేదు. వాడు ఏంటంటే బయటకి పోలీసులు చెప్పలేదు. వాడు ఫ్రెండ్స్ కి చెప్పాడు. వాడు భయపడిపోయాడు, అమ్మాయిని చంపేసి భయపడి ఏం చేయాలని ఫ్రెండ్స్ కి సలహా అడిగాడు. వాడు ఏం చేశాడు, వాడి ఫ్రెండ్ కి ఫోన్ చేసి రేపు తెలిసిపోదు కదా ఎవరిని అడిగిలిందని. అన్న ఆడి మీద వస్తుంది అని ఫ్రెండ్ అన్ని పోలీసుకి ఇన్ఫార్మ్ చేశాడు. అన్నాన్ని పట్టుకున్నారు. అంతేగాని ఎవడు ఆడు చెప్పలేదు. ఆడు ఇంకా నా కూతుర్ని మాకు ఇది కూడా తెలియకపోదును. ఆడు సగం కాల్చాడు, ఇంకో సగం కాల్చేద్దాం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాడు. దాన్ని కూడా చిన్న మొక్కలు చేశాడు. ఇంక మరోసారి చేస్తాడు. అదే అది మాకు తెలియకపోదు, మీకు తెలియకపోదు. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళని తెలిసింది. అయ్యా ఫ్రెండ్ చాలా మంచి పని చేస్తావయ్యా. కొంతమంది ఫ్రెండ్స్ కామప్ చేస్తారు. అదేందా అది తప్పు. మా అమ్మాయికి డబ్బులు అవసరం లేదు, ఎందుకంటే మా అందరం ఉద్యోగస్తులే. అమ్మాయి డబ్బులు ఆడి డబ్బులు ఏమ్మా నాది వ్యాపారం అమ్మా. వ్యాపారం చిన్న పార్ట్ టైం జాబ్ కూడా ఉంటది. ఏమో ప్రతిదీ నేను మా పాపం శుభ్రం జాగ్రత్త చూసుకుంటాం. మా డబ్బులు ఎప్పుడు మా పాప దగ్గర తీసుకున్నాం. అమ్మాయి దగ్గర బోల్ బంగారం ఏంటి అమ్మాయి దగ్గర అన్ని ఉంటాయి. అమ్మాయి బ్యాంకులు అడగండి, జీతం కూడా తీసుకుని అమ్మాయి బ్యాంకులో ఎందుకంటే మాకు అవసరం లేదు. అర్థమైందా? దయచేసి మాకు పిలిపించారు కదా, మిమ్మల్ని ఏం అడిగారు, మీకు ఏం చెప్పారు? వాళ్ళు చెప్పారు, మా అడ్రస్ తీసుకున్నారు. ఏంటి సిఐ గారు చెప్పాను, అయ్యా పెద్దవాళ్ళు మాకు మంచి తిరిగి ఏంటి మంచి మీరే చెయ్యాలి. వాళ్ళకి జీవితాంతం మాకు డబ్బులు అవుతుంది. వాడి వల్ల మాకు ఏంటి వాడికి మాకు సరైన న్యాయం చేయండి, వాడికి ఉరి శిక్ష పడేటట్లు చేయండి అని చెప్పాను. మీ అమ్మాయి తప్పలేనప్పుడు అతను ఎందుకు ఇంతలాగా ముక్కలు చేసి నరికి అక్కడ బ్యాగుల్లో పెట్టి మరొక చోట తలను తగలబెట్టారు అనే విషయం కూడా మీకు పోలీసులు చెప్పుకున్నారా? ఇప్పుడు చెప్పలేదమ్మా, ఏమి పూర్తి తెలియదు. ఎందుకంటే మేము భయపడడం చెప్పట్లేదు. వాడికి చూపించడం ఎక్కడన్నా తెలియట్లేదు. వాడు ఎందుకు చేశాడమ్మా? మా అమ్మాయి ఆ విషయానికి ఒప్పుకోదు. అదే రేపమ్మా పెళ్ళి అవన్న అమ్మాయి అది ఏదో ట్యాప్ చేసి తీసుకెళ్లాడు. అది ఒప్పుకోపోయేసరికి ఆ అమ్మాయి బయటకు వెళ్ళిపోయి స్టేషన్ కంప్లీట్ ఇస్తాను లేకపోతే ఏదని ఉంటది. అది అన్నీ ఇంకా బయటకు వెళ్ళిపోతుంది. నాకు ఉద్యోగం పోతుంది, ఎందుకంటే ఉద్యోగం పోతుంది, నా భార్య నన్ను వదిలేస్తుంది, మా చుట్టాలు చెడపేరు వస్తుందని వాడు చంపేసి కామప్ చేశాడు. అది అటు నేవీ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ప్రజలను రక్షించాలి.
ఆ రక్షించే బొట్టులాలు అదే ప్రజలు ఇంకా ప్రతి ఒక్కరు ఇదే కాళ్ళు ఎత్తుకొని ప్రతి ఒక్కరు ప్రతి తల్లిదండ్రులకి ఇదే పని చేస్తారు, ప్రతి అమ్మాయిని అదే చేస్తాడు, వాడిని వదిలేస్తారు మీరు కఠినంగా. మౌనికకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? ఆ పెళ్లి ఇష్టమే అని చెప్పింది ఆమె, లేకపోతే ఎప్పుడైనా రవీంద్రని నేను ఇట్లా ప్రేమిస్తున్నాను, అతనికి పెళ్లి అయింది ఈ విషయాలు ఎప్పుడైనా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను? అదే చెప్పాను కదమ్మా, అమ్మాయికి లవ్ లేదు. నేను అడిగాను ఏమైనా లవ్ చేస్తావా, ప్రమాదం చూస్తున్నావు అంటే అదే అలాంటి నాకు లేదు డాడీ, ఇంకా నేను చెప్పాలి కావాల్సి నేను వెళ్ళిపోతాను, నాకు ఉద్యోగస్తుడు కదా, నేను ఉద్యోగం చేయాలి, నాకు తెలియదు మంచిగా తెలియదు, అలాగే వద్దు మీరు చెప్పిందే చేసుకుంటాను చెప్పింది పాప. ఎంతమంది అండి మీకు? ఎంతమంది పిల్లలు? మౌనిక ఎన్నో? మా మామూలుకి రెండోదమ్మా, ముగ్గురు పిల్లలు. సో ఇది సాయి గాజువాక పోలీస్ స్టేషన్ కి మౌనిక తండ్రి అయితే రావడం జరిగింది. పోలీసులు పిలిపించారు. ఏం మాట్లాడారు పోలీసులు? మీతో మీకు ఏమైనా సమాచారం ఇచ్చారా పూర్తిగా అని అడిగినప్పుడు వచ్చాను, జస్ట్ నార్మల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇప్పుడు మీరు మీడియాలో చూపిస్తే గానీ మా కూతురు బాడీని ఇన్ని ముక్కలు చేశాడని, లేకపోతే ఫ్రిడ్జ్ లో కొన్ని భాగాలు పెట్టాడని, మరొక చోట తలను కాల్చేశాడన్న విషయం కూడా నాకు తెలీదు. కేవలం ఎక్కడ ఉంటున్నారు, అడ్రస్ ఇట్లాంటివి మాత్రమే అడిగారు అన్నట్టుగా మౌనిక తండ్రి అయితే చెప్తున్నాడు మీడియా ముందుకొచ్చి. కానీ ఖచ్చితమైన న్యాయం మాకు జరగాలి, ఎందుకంటే నా కూతురు మిగతా విషయాలను ఎప్పుడూ ప్రోత్సహించదు. ఆ రకమైన ఒత్తిడి రవీంద్ర నుంచి రావటం వల్ల, తను ఒప్పుకోకపోవడం వల్ల ఈ విషయాన్ని మౌనిక బయటకి పెట్టేస్తే గనక అతను ఉద్యోగానికి ఫ్యామిలీకి ఇబ్బంది కలుగుతుందనే ఒక ఆలోచనతోనే కావాలని ఈ రకంగా తన కూతుర్ని హత్య చేసి ఇట్లా ముక్కలు ముక్కలు చేసి ఎవరికి కనబడకుండా వెళ్ళిపోవాలి అనుకున్నాడు, నేరాన్ని కప్పిపుచ్చుకోవాలి అనుకున్నాడు. కానీ వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్రెండ్ కి చెప్పడం వల్ల ఆ ఫ్రెండ్ పోలీసులకు మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. కానీ ఇతను పోలీసుల దగ్గరకు వచ్చి లొంగిపోయే వ్యక్తి కాదు. ఇదే మా అనుమానం, ఇదే బలంగా మేము నమ్ముతున్నాం, కాబట్టి మాకు న్యాయం చేయండి అంటూ మౌనిక తండ్రి అయితే పోలీస్ స్టేషన్ దగ్గర మీడియాతో మాట్లాడుతూ చెప్తున్నటువంటి అంశాలు. రైట్, థ్యాంక్ యూ లక్ష్మి. సో అది మొత్తానికి మొట్టమొదటిసారిగా సుమన్ టీవీతో ఎక్స్క్లూజివ్గా ఆ మౌనిక తండ్రి మనం మాట్లాడడం స్క్రీన్ మీద చూసాం ఇప్పటి వరకు. సో తను చెప్తుంది ఒకటే, బాధితులం మేము, మా అమ్మాయి కోల్పోయింది, మా అమ్మాయిని ముక్కలు ముక్కలు చేశాడు, న్యాయం జరగాల్సింది మాకు, తప్పుడుగా వార్తలు వస్తున్నాయి, అతన్ని శిక్షించాలంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఆ తండ్రి. అంతేకాదు మౌనికకి మేము పెళ్లి సంబంధాలు చూస్తున్నాము, ఈ మధ్యలోనే పెళ్లి కూడా చేద్దాం అనుకున్నాం, ఇలాంటి తరుణంలోనే ఇంత దారుణమైనటువంటి ఘటన జరిగింది. అంతేకాకుండా ఆల్రెడీ అడిగాము తనని, ఎవరినైనా లవ్ చేస్తున్నావా, ఎవరైనా లవర్ ఉన్నారా, ఒకవేళ ఉంటే వాళ్ళతోనే పెళ్లి చేద్దాము అనుకునే ఉద్దేశంతో అడిగారో లేదో తెలియదు. కానీ ఆ తండ్రి ముందే అడిగినట్టుగా చెప్తున్నాడు. కానీ అలాంటిది ఏదీ లేదు డాడీ అని చెప్పేసి తను చెప్పింది. దీంతో పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నాం, కొద్ది రోజుల్లోనే తనకు పెళ్లి కూడా కావాల్సి ఉండేది. అలాంటి తరుణంలో ఇంత దారుణమైనటువంటి వార్త మేము వినాల్సి వస్తుందంటూ కూడా ఊహించలేదంటూ కూడా ఆ తండ్రి ఆవేదన పడుతున్నటువంటి దృశ్యాలు మనం ఇప్పుడు సుమన్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడడం జరిగింది. అండ్ అలాగే మిగతా వారి కుటుంబ సభ్యులు కూడా అక్కడ పోలీస్ స్టేషన్కి వస్తున్నట్టుగా తెలుస్తుంది. వారితో కూడా మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.